మా యూట్యూబ్ ప్రేక్షకులు గిట్లా మరొక్కసారి అందరం కలిసి దండాలు పెడుతున్నాము. ఈ రోజు గిట్లా మరొక్క నాన్ వెజ్తో మీ ముందుకు వస్తున్నాము. గదికేందంటే మా దోస్తులు చెప్తారు. ఈ రోజు మనము ఈత మట్టలతో మటన్ కబాబ్ తయారు చేస్తున్నాం. మటన్ కబాబా వింటుంటే నోరు ఊడుతుంది. అవు నాకు గిట్ల నోరు ఊడుతుండది. గది గిట్ల తయారు చేస్తారు ఏందో తెలుసుకుందాం. దాని తర్వాత టేస్ట్ కూడా చేద్దాం. పదండ్రి. ఏందో మా దోస్తులు గిట్ల నన్ను ఎక్కడికో తీసుకోబోతుండ్రు. ఇదికబ్బా ఈ మోదుగు చెట్ల దగ్గర తీసుకెళ్తుర్రు. కృష్ణ అన్నా ఏంటి మోదుగు చెట్టు దగ్గర తీసుకొచ్చు? మోదుగాకు దాంతో ఏం చేస్తున్నాం? దీంట్లో మనం విస్తార్లు కుడతాం కదా, ఇప్పుడు మనం కాల్చిన కబాబ్ ని ఇందులో పెట్టుకొని తినా. సూపర్ అబ్బా సూపర్. చూసిరా ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ లో మొత్తం ఏదో ప్లేట్లో పెట్టుకొని తింటుంటాం. మనం సిటీ వాతావరణానికి అలవాటు ఇట్లా ఇది మొత్తం మర్చిపోయింది. నిజంగాంటే ఈ మోదుగాకు అంటలా కుట్టుకుంటే దాంట్లో పెట్టుకొని ఏది తిన్నా సరే మంచి ఆరోగ్యం గిట్లా వస్తుంది. ఈ మోదుగాకుల్ని గిట్లా మంచిగా గడుతుండరు. ఇంకా ఈ మటన్ చూస్తుంటే ఎంత లేత ఉండదబ్బా, సూపర్ ఉండదు మటన్. ఎందుకు ఈ పెరుగు? ఈ పెరుగు ఇందులో ఉడగట్టుకొని ఇందులో ఉన్న నీళ్ళని కిందికి వెళ్ళిపోతాయి. అందులో ఉన్న పిప్పి తోటి మటన్ కబాబ్ లో మిక్సింగ్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది అన్న. గట్లనా? చూస్తా గట్ల చేస్తారా? వేయాలా? వేయండి. ఈ విధంగా చేసి వాటర్ ఏమి వస్తుంది. దేనికో సలవ ఉంటది కదా, తాగదాం. మటన్ గిన్న ముందు పెట్టుకొని చేయడానికి రెడీగా ఉన్నారు దోస్తులు. కృష్ణ అన్నా ఏంది మటన్ ముందు పెట్టుకొని కూర్చుంటావు? ఇందులో ఇప్పుడు మనము దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇందులో కలపాలి. ఏం కలుపుతున్నారు చూపియండి. ఏంది నరసింహ అది? పసుపు, కారము, గరం మసాలా, ఉప్పు. గట్లనే దాన్ని మొత్తం వేసి కలుపుతారా? వేసి కలుపుతున్నాము. అల్లం, ఓ కృష్ణ అన్న నూనె ఎప్పుడు పోస్తావు? నూనె లాస్ట్ లో. ఓ శ్రీరామ్ రెడ్డి ఏం నూనె అది? ఇది ఆవాల నూనెనా? ఆవాల నూనె పోయాలా దీంట్లో? అవును. శ్రీరామ్ రెడ్డి అన్నా ఇంత ముందు తీసిందే కదా ఈ పెరుగు? అవునన్నా. కానీ కానీ ఈ పెరిగేస్తే మటన్ ముక్కలు బాగా బట్టి మనకు టేస్ట్ వస్తుంది అంటావు. అవును. శ్రీరామ్ రెడ్డి మనకి ఈ మహబూబ్నగర్ కడ్డీలు మటన్ అని, ఈ నల్లమల్ల కడ్డీలు మటన్ అని గంటలు చూసినావా? అవునన్నా. దా టేస్ట్ కి దీ టేస్ట్ కి చాలా తేడా ఉంటదా? ఉంటదన్నా కంపల్సరీ. గట్లనే ఆ రోడ్ మీద కట్టి అది కడ్డీలు ఇట్లా గుచ్చి అమ్ముతుంటారు. కంపల్సరీ టేస్ట్ వేరే ఉంటది. ఇది అది మీరు చెప్తుంటేనే తేడా తెలుస్తుంటది. దానికైతే కడ్డీలు, దీంట్లో అయితే ఈ టమాటాలు. అవును. చూద్దాం. అయిందా? అయిపోయింది. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని మనం ఏం చేయాలంటే కొద్దిసేపు ఇలానే ఉంచి ఆ ఈత కమ్మలకు ఈత మట్టలు తీసుకున్నాం కదా, ఇగో ఫ్రెండ్స్, దీనికి ఇట్లా ఈ ఈత మట్టల్ని ఈత కమ్మల్ని సాఫ్ చేస్తున్నారు. ఈ సాఫ్ కి ఆ మటన్ కి గేందో గేన్ లింకో తర్వాత తెలుస్తుంది. గది ఇప్పుడు చెప్పమంటే చెప్పట్లేదు నాకు. చూద్దాం ఈ ఈత మట్టలకి ఆ మటన్ కి ఏందో లింక్. ఏంటంటే ఇది ఇది ఈత మటన్ ఇంత ముందు కొట్టింది కొట్టి చెలిగినాం కదా, దీనికి మటన్ గుచ్చి కబాబ్ చేయాలంటే దీన్ని షార్ప్ గా చేయాలన్నా. ఫ్రెండ్స్
మనం హైదరాబాద్ లో ఎప్పుడు కడ్డీలకు గుస్తుంటారు కదా, కడ్డీలు కట్టింది చూసినాం మనము. ఇప్పుడు ఈ ఈత మట్ట దానికి కుచ్చి మనకి కబాబ్ టేస్ట్ చేసి చూపిస్తారట. వాటికి కుచ్చి నిప్పులమైన కాల్చుకోవాలి. గట్లనే ఆ లోపు నిప్పు తయారు చేసుకుందాం అక్కడ వెళ్ళి. అదే ఏం శ్రీరామ్ రెడ్డి మస్తు కుస్తీ పడుతున్నావు, ఏం చేస్తున్నావు? మటన్ కబాబ్ కాలనికి గుంత తీస్తున్నామన్నా. గుంత ఎందుకు? గుంతలనే కదా పెట్టేది, అది పెట్టి కాల్చేది కింద మంట పెట్టి. ఏందో ఫ్రెండ్స్ ఇది గుంత అంటున్నారు, దాంట్లో పెట్టి కాల్స్తా అంటున్నారు. చూద్దాం ఫ్రెండ్స్ ఏం ఇట్లా చేస్తారు, ఎంత లోపలికి చేస్తారు శ్రీరామ్ రెడ్డి? ఒక హాఫ్ ఫీట్ అన్న, హాఫ్ ఫీట్ ఇట్లా 2 ఫీట్ల పొడుగు, మెడల్కి వచ్చేసి 1 ఫీటు. గట్లనే కానీ నువ్వు మటన్ కబాబ్ అంటే నోట్లో ఒక్కటే ఊరుతుండదు, తిందాం అని. వెయిట్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇగో ఈత మట్టలతో మటన్ కబాబ్ కి గిట్లా పొయ్యి ముహూర్తం స్టార్ట్ చేస్తుండారు శ్రీరామ్ రెడ్డి అంజయ్య గిట్లా. గో ఫ్రెండ్స్, ఇంతకుముందు అనుకున్నాం కదా ఈత మట్టలకి మటన్ ముక్కలకి ఇట్లా కుచ్చి కబాబ్ చేస్తారని. గో స్టార్ట్ చేసిర్రు గో కృష్ణ, శ్రీరామ్ రెడ్డి, నరసింహ గిట్లా. ఇది పచ్చిగుంటది కదా? ఏం కాదన్న, నిప్పుల మీద పచ్చిగుంటది కాబట్టి మనకు అది మండిపోకుండా ఉంటది. టేస్ట్ కూడా చేంజ్ ఉంటదేమో. తిన్నాక చెప్పండి మీరే. అగో ఈత మట్టల మీద మటన్ కూర్చున్న కట్టెల్ని నిప్పుల మీద పెడుతుండారు. నిప్పులు అంటే నిప్పులు కాదు, బొగ్గుల మీద పెట్టి ఇట్లా కాల్స్తున్నారు. ఈత మట్టల మటన్ కబాబ్ చూద్దాం ఎట్లుంటుందో. ఫ్రెండ్స్ ఇది ఇట్లా గడపర ఈ మటన్ ముక్క ఉంది కదా, ఎక్కువ వేడికి మాడకుండా ఇట్లా పెట్టిరట. ఎప్పుడు తిందామని ఎదురు చూపులు. అయిపోయింది అన్న. ఈత మట్టల మీద మటన్ కబాబ్ రెడీ అయింది ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం. ఈత మట్టలతో మటన్ కబాబ్ అదుర్స్. ఇప్పుడు దోస్తులతో కలిసి అదుర్స్. సూపర్ టేస్ట్ ఉందబ్బా, సూపర్ టేస్ట్, ఎక్సలెంట్ అబ్బా, చాలా బాగుంది. ఇగో ఫ్రెండ్స్, మా దోస్తులకి ఇట్లా చేసిన ఈత మట్ట మటన్ కబాబ్ గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.